టెలిగ్రామ్ని మన ఇండియాలో బ్యాన్ చేసే అవకాశం ఉంది. కారణం ఇందులో గ్యాంబ్లింగ్, ఎక్స్టార్షన్ లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఈ టెలిగ్రామ్ గురించి మేము రీసెర్చ్ చేస్తే కొన్ని షాకింగ్ విషయాలు తెలిసాయి. ఇందులో జరిగే మేజర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ముందు నేను ఇందాక చెప్పిన గ్యాంబ్లింగ్, ఎక్స్టార్షన్ చాలా చిన్నవి. మన ఇండియాలో టెర్రర్ అటాక్స్ నుంచి మొదలు పెడితే చైల్డ్ పోర్నోగ్రఫీ కంటెంట్, రేప్స్, గ్యాంగ్ రేప్, ఎంఎంఎస్ వీడియోలను షేర్ చేయడం, అమ్మాయిలను కొనడం, అమ్మడం లాంటి అనేక భయంకరమైన ఇల్లీగల్ యాక్టివిటీస్ ఈ టెలిగ్రామ్లో జరుగుతున్నాయి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ టెలిగ్రామ్ని ఇండియాలో బ్యాన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని తెలిసి చాలామంది ఇండియన్స్ సాడ్గా ఫీల్ అవుతున్నారు. టెలిగ్రామ్ బ్యాన్ చేయడం అంత మంచిది కాదు, ఇది ఒక పొలిటికల్ మూవ్ అని చెప్తున్నారు. చాలామంది ఈ యాప్ని బ్యాన్ చేస్తే ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నీ ఆగిపోతాయని గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తున్నారు. అయితే అసలు ఈ టెలిగ్రామ్తో ఏం జరిగింది? ఈ టెలిగ్రామ్ని ఇతర చాలా దేశాల్లో ఎందుకు బ్యాన్ చేశారు? మన దేశంలో కూడా ఈ టెలిగ్రామ్ని ఎందుకు బ్యాన్ చేయాలని చూస్తున్నారు? ఈ టెలిగ్రామ్లో జరుగుతున్న ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏంటి? ఈ యాప్ని బ్యాన్ చేయడం కరెక్టా కాదా? ఈ విషయాల్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. But Telegram is facing trouble in India too. The central government is investigating the app for extortion and gambling. A hub for criminal activities, including leaked exam papers, child pornography, stock price manipulation, and extortion. The tiny Telegram community has a dark side. 24 ఆగస్టున ఈ టెలిగ్రామ్ CEO అయిన పావెల్ డూరావ్ని ప్యారిస్లో ఫ్రెంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అలా ఎందుకు అంటే ఫ్రెంచ్ గవర్నమెంట్ ప్రకారం ఈ టెలిగ్రామ్ యాప్లో అనేక ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఉదాహరణకి టెర్రరిజం, స్మగ్లింగ్ అండ్ హ్యూమన్ ట్రాఫికింగ్ లాంటివి. ఇంత జరుగుతున్నప్పటికీ ఈ యాప్ ఓనర్ వాటిని ఆపడానికి ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఈ న్యూస్ బయటకు రాగానే ఈ టెలిగ్రామ్ పైన మన ఇండియాలో కూడా ఒక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. ఈ ఇన్వెస్టిగేషన్లో టెలిగ్రామ్లో నిజంగానే ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నట్టుగా తెలిస్తే మన దేశంలో కూడా ఈ యాప్ని బ్యాన్ చేసే అవకాశాలు ఉన్నాయి. మన దేశంలో ఈ యాప్పై జరుగుతున్న ఇన్వెస్టిగేషన్కి ఎంత టైం పడుతుంది, వాళ్ళ ఫైనల్ రిపోర్ట్ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. అందుకే ఈ టాపిక్ పైన నేను మా టీం రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాం. మా రీసెర్చ్లో ఈ టెలిగ్రామ్ గురించిన కొన్ని షాకింగ్ విషయాలు తెలిసాయి. ముందుగా మనం ఈ టెలిగ్రామ్లో జరుగుతున్న ఉగ్రవాదం గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ పోస్టర్ని చూడండి. జనవరి 2017లో ఐసిస్ ఉగ్రవాద సంస్థ తమ అన్ని టెలిగ్రామ్ గ్రూప్స్లో ఈ పోస్టర్ని షేర్ చేస్తుంది. అందులో వాళ్ళు చెప్తుంది ఏమిటంటే మనమంతా కలిసి పనిచేయాలి, మన టార్గెట్ని రీచ్ అవ్వాలి అంటే మీరంతా ఎటువంటి యాప్స్ని వాడాలి, ఎటువంటి యాప్స్ని వాడకూడదో ఈ పోస్టర్లో క్లియర్గా ఉంది అని మీరు ఇక్కడ చూడవచ్చు. ఈ ఉగ్రవాదుల సేఫ్ యాప్ లిస్ట్లో టెలిగ్రామ్ టాప్లో ఉంది. ఈవెన్ కొంతమంది ఉగ్రవాదులు ఓపెన్గా ఇతర ప్లాట్ఫామ్స్లో ఈ విధంగా మెసేజ్ చేస్తున్నారు, మీరు నాతో మాట్లాడాలి అంటే ఈ ప్లాట్ఫామ్లో కాదు టెలిగ్రామ్లోకి రండి అని. ఒక రిపోర్ట్లో తెలిసింది ఏమిటంటే ఉగ్రవాదుల రిక్రూట్మెంట్ని కూడా ఈ టెలిగ్రామ్ యాప్ ఉపయోగించే చేస్తున్నారు. రిక్రూట్మెంట్ మాత్రమే కాదు, ట్రైనింగ్, మిషన్ ప్లానింగ్, ఈవెన్ ఫండింగ్ని కూడా ఈ యాప్ ద్వారానే చేస్తున్నారు. మొత్తంగా ఈ టెలిగ్రామ్ అనేది ఉగ్రవాదులకు ఫేవరెట్ యాప్గా మారింది. షాకింగ్ విషయం ఏమిటంటే ఈ ఉగ్రవాదులు తాము చేసిన అతి క్రూరమైన పనులను వీడియో తీసి తమ టెలిగ్రామ్ గ్రూపుల్లో పోస్ట్ చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు, మనం ఏదైనా ఒక వైలెంట్ వీడియోని యూట్యూబ్లో పెట్టినా, వాట్సాప్లో, ఫేస్బుక్లో షేర్ చేసినా వెంటనే ఆ ప్లాట్ఫామ్ దాన్ని బ్యాన్ చేస్తుంది లేదా డిలీట్ చేస్తుంది. కానీ టెలిగ్రామ్లో అటువంటిదేమీ జరగదు. ఈ యాప్లో మీరు ఎంతటి దారుణమైన వీడియో పోస్ట్ చేసినా అవి అలాగే ఉంటాయి అండ్ వాటిని మీరు ఇష్టం వచ్చినట్టుగా అందరికీ షేర్ చేయవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ఈ స్క్రీన్ షాట్ని చూడండి. ఇది టెలిగ్రామ్లో బాగా సర్క్యులేట్ అవుతున్న ఇమేజ్. ఇందులో ఉగ్రవాదులు క్లియర్గా చెప్తున్నారు బంగ్లాదేశ్కి చెందిన సమీర్ అండ్ జులార్ మన్నాన్ అనే ఇద్దరు హోమోసెక్సువల్స్ని మేము నరికి చంపేశాము అని. అదేంటి బ్రదర్, వీళ్ళనెందుకు ఈ ఉగ్రవాదులు చంపారు అంటే ఈ ఉగ్రవాదులు ఇస్లాం మతాన్ని గుడ్డిగా ఫాలో అవుతారు. వీళ్ళు చేసే అతి దారుణమైన కిరాతకమైన పనుల్ని మేము మా దేవుడైన అల్లా కోసమే చేస్తున్నామని చెప్పుకుంటారు. ఇక వీళ్ళను ఎందుకు చంపారు అంటే హోమోసెక్సువాలిటీ అనేది ఇస్లాం ప్రకారం నేరం. అందుకే ఈ రాడికల్ ఉగ్రవాదులు ఇద్దరు అమాయకులైన యువకుల్ని చంపేశారు. అలాగే ఈ ఉగ్రవాదులు తాము లండన్లో చేసిన కొన్ని దాడుల గురించి ఈ టెలిగ్రామ్ గ్రూపుల్లో ప్రౌడ్గా చెప్పుకుంటున్నారు. ఈ టెలిగ్రామ్లో కంటెంట్ గురించి కానీ ఎటువంటి పోస్టులు పెట్టాలి, ఎటువంటివి పెట్టకూడదనే విషయం పైన ఎటువంటి గైడ్లైన్స్ లేవు.
అందుకే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే నేరస్తులకు, ఎస్పెషల్లీ ఇలాంటి ఉగ్రవాదులకు ఈ టెలిగ్రామ్ యాప్ అంటే బాగా ఇష్టం. వాళ్ళు చేసే క్రూరమైన పనులన్నింటినీ ఈ టెలిగ్రామ్ ద్వారానే నడిపిస్తూ ఉంటారు. ఈ ఉగ్రవాదులు తమకు కావలసిన ఫండింగ్ కోసం కూడా ఈ టెలిగ్రామ్లోనే క్యాంపెయిన్స్ రన్ చేసేవారు. మీరు చెప్తే నమ్మరు, ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫోటోను చూడండి. ఇది ఉగ్రవాదులు పోస్ట్ చేసిన ఒక రిక్రూట్మెంట్ యాడ్. ఇందులో వాళ్ళు చాలా క్లియర్గా అడుగుతున్నారు, మాకు పాయిజన్ అటాక్ చేసేవాళ్ళు, స్టాబింగ్ చేసేవాళ్ళు, సూసైడ్ బాంబింగ్, హిట్ అండ్ రన్ చేసేవాళ్ళు కావాలి. అలాంటి వాళ్ళు ఉంటే మీరు మా ఉగ్రవాద సంస్థలో జాయిన్ అవ్వచ్చు అని వీళ్ళు టెలిగ్రామ్లో ఓపెన్గా ఉగ్రవాదుల్ని రిక్రూట్ చేస్తున్నారు. ఇలా ఒకటి కాదు, ఇంకా చాలా పోస్టులు ఉన్నాయి. ఈ ఉగ్రవాదులు కొత్త ఉగ్రవాదుల్ని హైర్ చేసుకోవడానికి ఈ యాప్నే ఉపయోగించేవాళ్ళు. అండ్ వాళ్ళకు ట్రైనింగ్ని కూడా ఈ యాప్ ద్వారానే ఇచ్చేవాళ్ళు. ఒక రిపోర్ట్ ప్రకారం అయితే ఈ టెలిగ్రామ్లో ఉగ్రవాదులు పోస్ట్ చేసిన అనేక వీడియోస్ ఉన్నాయి. అవి ఎలాంటి వీడియోస్ తెలుసా? ఉదాహరణకి బాంబుల్ని ఎలా తయారు చేయాలి, ఏ విధంగా అటాక్ చేయాలి, దాడులు చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి అనేక వీడియోస్ ఈ టెలిగ్రామ్లో ఉన్నాయి. అంటే చిన్న చిన్న ఉగ్రవాదులు ఈ వీడియోస్ని చూసి మరింత డేంజరస్గా మారుతున్నారు. అండ్ కొత్త కొత్త ఉగ్రవాదులు ఈ గ్రూప్లో చేరుతున్నారు. అండ్ ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక ఉగ్రదాడులకు ఈ టెలిగ్రామ్తో సంబంధాలు ఉన్నాయి. వాటి గురించి కూడా మనం ముందు తెలుసుకుందాం. ఈ కాలంలో పరిస్థితులు అండ్ వాతావరణం చాలా వేగంగా మారుతున్నాయి. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా జరిగే ఉగ్రదాడుల్లో వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అలాగే సడన్లీ దేశాల మధ్య యుద్ధాలు మొదలై వేల మంది నిరాశ్రయులవుతున్నారు. అలాగే రీసెంట్గా వాయనాడ్లో ల్యాండ్ స్లైడ్ జరిగి వందల మంది ప్రాణాలు కోల్పోయారు. వేల మంది తమ ఇళ్లను, వ్యవసాయ భూములను కోల్పోయి రోడ్డున పడ్డారు. కొన్ని రోజుల ముందు ముంబైలో ఒక అతిపెద్ద హోర్డింగ్ కూలి చాలామంది ప్రాణాలు కోల్పోయారు. నేను ఇక్కడ చెప్పేది ఏమిటంటే, ఈ కాలంలో మనతో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. కాబట్టి ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఉండడం చాలా ముఖ్యం. ఈ ఇన్సూరెన్స్ మనల్ని ఆపత్కర పరిస్థితుల నుంచి కాపాడుతుంది. మనతో జరగరాంది ఏదైనా జరిగితే మన కుటుంబానికి ఆర్థిక భరోసానిస్తుంది. ఉదాహరణకి ఈ కాలంలో ఏ చిన్న ఆరోగ్య సమస్యతో మీరు హాస్పిటల్కి వెళ్ళినా బిల్ లక్షల్లో వేస్తున్నారు. చాలామంది హాస్పిటల్ బిల్ని కట్టుకోలేక నిరుపేదలుగా మారుతున్నారు. ఈ పరిస్థితి మనకు రాకూడదు అంటే హెల్త్ ఇన్సూరెన్స్ తప్పకుండా ఉండాలి. అలాగే ఇంట్లో సంపాదించే వ్యక్తికి జరగరాంది ఏదైనా జరిగితే ఆ కుటుంబం మొత్తం ఒక్కసారిగా రోడ్డున పడుతుంది. అలా కాకుండా ఆ వ్యక్తి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుని ఉంటే తనకేదైనా అయితే తన కుటుంబానికి పెద్ద మొత్తంలో డబ్బు అందుతుంది. దాంతో ఆ కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటాయి. మీరు ఇంకా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దానిపైన క్లిక్ చేసి దాదాపు 51 ఇన్సూరెన్స్లను కంపేర్ చేసుకొని బెస్ట్ ప్లాన్ తీసుకోండి. కేవలం 600 నుంచి 700 రూపాయల ప్రీమియంతో 2 కోట్ల ఇన్సూరెన్స్ కవరేజ్ని పొందవచ్చు. ఇందులో 24/7 క్లెయిమ్ అసిస్టెన్స్ ఉంటుంది. మీరు ఆన్లైన్లో తీసుకుంటే 10% డిస్కౌంట్ కూడా ఉంటుంది. మీ తర్వాత కూడా మీ ఫ్యామిలీ ఫైనాన్షియల్లీ సెక్యూర్ ఉండేలా ప్లాన్ చేస్తే మీరు మనశ్శాంతిగా ఉండొచ్చు. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం కూడా మీకు ప్రశాంతతను ఇస్తుంది. ఎందుకంటే ఈ కాలంలో హాస్పిటల్ బిల్స్ వేలలో కాదు లక్షల్లో వేస్తున్నారు. ఈ కాలపు హాస్పిటల్స్ మీ సేవింగ్స్ని తినేస్తాయి. మీకు కార్పొరేట్ ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ సెపరేట్గా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఎందుకంటే కార్పొరేట్ ఇన్సూరెన్స్లో చాలా లిమిటేషన్స్ ఉంటాయి అండ్ కవరేజ్ కూడా లిమిటెడ్గా ఉంటుంది. దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు కేవలం నెలకు 300 నుంచి 400 రూపాయల ప్రీమియంతో 1 కోటి రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ పొందవచ్చు. అలాగే ఆన్లైన్లో తీసుకుంటే మీకు అప్ టు 25% వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? వెంటనే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ పైన క్లిక్ చేసి టర్మ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని మీ ఫ్యామిలీని ఫైనాన్షియల్లీ అండ్ హెల్త్ పరంగా సెక్యూర్ చేయండి. ఇక మన మెయిన్ టాపిక్లోకి వస్తే, నవంబర్ 2015 సమయంలో ప్యారిస్లో ఒక ఉగ్రవాద దాడి జరిగింది. ఆ దాడిలో 130 మంది చనిపోయారు అండ్ దాదాపు 350 మంది గాయాల పాలయ్యారు. అయితే ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏమిటంటే, ఈ పూర్తి అటాక్ యొక్క ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ కూడా ఈ టెలిగ్రామ్ ద్వారానే జరిగింది. అలాగే డిసెంబర్ 2017లో ఇండోనేషియాలో ఒక ఉగ్రవాద సంస్థకు చెందిన ఆఫీస్ దొరికింది. అక్కడ పోలీసులు రైడ్ చేస్తే కొత్తగా రిక్రూట్ అయిన ఉగ్రవాదులు అక్కడ బాంబుల్ని తయారు చేస్తున్నారు. షాకింగ్ విషయం ఏమిటంటే, వీళ్ళు టెలిగ్రామ్లో ఉగ్రవాదులు అప్లోడ్ చేసిన వీడియోస్ చూసే ఆయుధాల్ని తయారు చేస్తున్నారు. అలాగే జూన్ 2016 ఫ్రాన్స్లో ఒక వ్యక్తి పోలీస్ ఆఫీసర్ పైన దాడి చేసి అతని ఫ్యామిలీ మొత్తాన్ని చంపేశాడు. షాకింగ్ విషయం ఏమిటంటే, ఆ కిరాతకుడు ఈ పూర్తి యాక్టివిటీని ఫేస్బుక్లో లైవ్ స్ట్రీమ్ చేశాడు.
ఇన్వెస్టిగేషన్లో ఈ కిరాతకుడికి కూడా ట్రైనింగ్ టెలిగ్రామ్ ద్వారానే ఇచ్చినట్టుగా తెలిసింది. అదే సంవత్సరం 2016 జూన్లో మన ఇండియాలో అతిపెద్ద అటాక్ని ప్లాన్ చేస్తున్న 12 మంది ఐసిస్ ఉగ్రవాదుల్ని పట్టుకున్నారు. ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏమిటంటే ఈ ఉగ్రవాదుల ట్రైనింగ్, రిక్రూట్మెంట్, ఎక్కడ అటాక్ చేయాలి, ఎలా అటాక్ చేయాలనే విషయాలన్నీ కూడా వీళ్ళ లీడర్స్ టెలిగ్రామ్ ద్వారానే వీళ్ళకు గైడ్ చేస్తున్నారు. నేను ఇక్కడ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్తున్నాను. కానీ కౌంటర్ ఎక్స్ట్రీమిజం ప్రాజెక్ట్ అనే ఒక సంస్థ ఈ టెలిగ్రామ్ ద్వారా జరిగిన టెర్రర్ అటాక్లను లిస్ట్ చేసింది. వాటికి సంబంధించిన కంప్లీట్ టైమ్ లైన్ని రికార్డ్ కూడా చేశారు. టెలిగ్రామ్పై ఉన్న మరో ఆరోపణ ఏమిటంటే చైల్డ్ పోర్నోగ్రఫీ. ఈ టెలిగ్రామ్ చైల్డ్ పోర్నోగ్రఫీని ప్రమోట్ చేస్తుంది. ది ప్రింట్ చేసిన ఒక ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏమిటంటే ఈ సంవత్సరం అంటే 2024లోనే దాదాపు 2193 టెలిగ్రామ్ గ్రూప్లను మాస్ రిపోర్టింగ్ చేసి బ్యాన్ చేయించారు. ఎందుకు తెలుసా? ఈ అన్ని గ్రూపుల్లో చిన్న పిల్లలకు సంబంధించిన అశ్లీల వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ని డిలీట్ చేయడానికి కానీ ఆ వీడియోస్ని షేర్ చేయకుండా ఆపడానికి కానీ టెలిగ్రామ్ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. మరో షాకింగ్ విషయం ఏమిటంటే ఈ టెలిగ్రామ్లో చిన్న పిల్లల అశ్లీల వీడియోస్ని అమ్ముతున్నారు. ఇక్కడ ఇలాంటి అశ్లీల వీడియోస్కి కొన్ని కోడ్ వర్డ్స్ కూడా ఉన్నాయి. చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోల కోడ్ వర్డ్ సిపి, చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ మెటీరియల్ కోడ్ వర్డ్ CSAM, రేప్ అండ్ గ్యాంగ్ రేప్ కోడ్ వర్డ్ RGR. ఇలాంటి కోడ్ వర్డ్స్ని ఉపయోగించి టెలిగ్రామ్లో చాలా ఓపెన్గా ఈ వీడియోస్ని అమ్ముతున్నారు. అండ్ ఈ వీడియోస్ని కొంటుంది ఏవో పెద్ద పెద్ద కంపెనీలు కాదు, సాధారణ ప్రజలు, మీలాంటి నాలాంటి సాధారణ ప్రజలు. వీళ్ళు 60 రూపాయలు 50 రూపాయలు పే చేసి ఆ వీడియోస్ని డౌన్లోడ్ చేసుకుంటారు. షాకింగ్ విషయం ఏమిటంటే రీసెంట్గా వెస్ట్ బెంగాల్లో మహిళా డాక్టర్పై జరిగిన రేప్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని ఆ మహిళ పేరు మీద కూడా ఈ టెలిగ్రామ్లో వీడియోస్ని అమ్ముతున్నారు. చూడండి, కొంతమంది దుర్మార్గులు అతి కిరాతకంగా ఒక అమ్మాయిని అత్యాచారం చేసి చంపితే ఆమె పేరు మీద కూడా టెలిగ్రామ్లో వీడియోస్ని అమ్ముకుంటున్నారు. అండ్ ఇలాంటి వీడియోస్ని అమ్ముతున్న గ్రూప్స్ని లక్షల మంది టెలిగ్రామ్లో ఫాలో అవుతున్నారు. చిన్న పిల్లల అశ్లీల వీడియోస్, చిన్న పిల్లల్ని కొడుతూ టార్చర్ చేస్తూ రికార్డ్ చేసిన అశ్లీల వీడియోస్, అలాగే అమ్మాయిలను బలవంతంగా బలాత్కారం చేసిన వీడియోస్కి ఈ టెలిగ్రామ్లో చాలా ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. వాటిని 100 రూపాయలు 200 రూపాయలు 1000 రూపాయలు పెట్టి చాలామంది టెలిగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఇలాంటి వీడియోలను కొనేవాడు, చూసేవాడు ఆబ్వియస్లీ ఇలాంటి పనులు చేయడానికి ఇష్టపడతాడు, మోటివేట్ అవుతాడు. అండ్ ఇలాంటి వాళ్ళ వల్లే సమాజంలో చిన్న పిల్లల్ని బలాత్కారం చేసేవాళ్ళు, ముసలి వాళ్ళను కూడా బలాత్కారం చేసేవాళ్ళు పెరుగుతున్నారు. ఒక రకంగా ఈ టెలిగ్రామ్ అనేది మన దేశంలో ఇలాంటి క్రైమ్స్ పెరిగేందుకు కారణమవుతుంది. మీరు చెప్తే నమ్మరు, లాస్ట్ ఇయర్ దాదాపు 53,000 పోర్నోగ్రాఫిక్ వీడియోస్ని అమ్మే టెలిగ్రామ్ ఛానల్స్ని మాస్ రిపోర్టింగ్ చేసి బ్యాన్ చేయించారు. ఈ ఛానల్ బ్యాన్ అయిన వాళ్ళు ఊరికే కూర్చోరు కదా, వాళ్ళు మరిన్ని ఛానల్స్ని క్రియేట్ చేస్తారు. ఈ సంవత్సరం దాదాపు 6,70,000 కొత్త ఛానల్స్ని మాస్ రిపోర్టింగ్ చేసి బ్యాన్ చేయించారు. ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే ఇలాంటి ఛానల్స్ని ఎంత మాస్ రిపోర్టింగ్ చేసి బ్యాన్ చేస్తే అన్ని కొత్తవి పుట్టుకొస్తున్నాయి. అండ్ మీలో కొందరికి తెలిసే ఉంటుంది, ఈ కాలంలో చాలామంది అశ్లీల వీడియోలు చూడాలంటే వెబ్సైట్లకు వెళ్ళట్లేదు, డైరెక్ట్గా టెలిగ్రామ్లో సెర్చ్ చేస్తే 100 వీడియోస్ వచ్చేస్తాయి. ఈవెన్ ఈ టెలిగ్రామ్లో హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా జరుగుతుంది. రీసెంట్గా బంగ్లాదేశ్లో ఉగ్రవాదులు అక్కడి ప్రభుత్వాన్ని పడగొట్టి వాళ్ళు కంట్రోల్ని తీసుకున్నారు. ఆ సమయంలో హిందువులపైన ఎటువంటి దాడులు జరిగాయో మీ అందరికీ తెలుసు. అయితే ఈ దాడుల్ని ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి అనే విషయాల్ని కూడా ఈ టెలిగ్రామ్లోనే డిసైడ్ చేశారు. ఒకసారి ఈ టెలిగ్రామ్ గ్రూప్ యొక్క ఈ స్క్రీన్ షాట్ని చూడండి. ఇందులో ఇస్లాం మతానికి చెందిన రాడికల్ ఉగ్రవాదులు ఒక హిందూ మహిళను ఎలా చంపాలి, ఎక్కడ చంపాలి, ఆమెను ఏ విధంగా బలాత్కారం చేయాలి అనే విషయాల్ని డిస్కస్ చేసుకుంటున్నారు. ఇంత దారుణంగా ఓపెన్గా ఉగ్రదాడులు, చైల్డ్ పోర్నోగ్రఫీ, హ్యూమన్ ట్రాఫికింగ్ లాంటి సీరియస్ క్రైమ్లు ఈ టెలిగ్రామ్లో జరుగుతుంటే టెలిగ్రామ్ వాళ్ళు మాత్రం కామ్గా కూర్చున్నారు. వీటిని కంట్రోల్ చేయడానికి కానీ ఇలాంటి గ్రూప్స్ని బ్యాన్ చేయడం కానీ వాళ్ళు చేయలేదు. అందుకే ఈ టెలిగ్రామ్ యాప్ అనేది ఉగ్రవాదులకు ఫేవరెట్ అయ్యింది. ఇంత పెద్ద పెద్ద క్రైమ్లు ఇందులో జరుగుతున్నప్పుడు డ్రగ్స్ ట్రాఫికింగ్ అనేది వీళ్ళకు చాలా నార్మల్ విషయం. అలాంటి యాక్టివిటీస్ కూడా ఇందులో జరుగుతున్నాయి. 2012లో ముంబై పోలీసులు ఒక అతిపెద్ద డ్రగ్ మాఫియాను పట్టుకున్నారు. ఆ సమయంలో పోలీసులకు 2,500 కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్ దొరికాయి. దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఈ కంప్లీట్ రాకెట్ అనేది టెలిగ్రామ్ ద్వారానే ఆపరేట్ అయ్యేదని తెలిసింది.
షాకింగ్ విషయం ఏమిటంటే ఈ డ్రగ్ మాఫియా టెలిగ్రామ్ గ్రూప్స్లో డ్రగ్స్ని కూరగాయలు అమ్మినట్టుగా అమ్ముతున్నారు. వీళ్ళు గ్రూప్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్ యొక్క ఫొటోస్ పెట్టి ఏ డ్రగ్ కావాలి, ఎంత క్వాంటిటీ కావాలని ఓపెన్గా మాట్లాడుకునేవాళ్ళు. దారుణమైన విషయం ఏమిటంటే ఈ గ్రూప్లో జాయిన్ అయ్యి ఎవరైనా సరే వాటిని కొనుక్కోవచ్చు. ఈ గ్రూప్లో జాయిన్ అయిన వారికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్ యొక్క ఫొటోస్ కనిపిస్తాయి. ఆ ఫొటోస్ కింద లింక్స్ కూడా ఉంటాయి. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే వీళ్ళు ఒక సెపరేట్ వెబ్సైట్లోకి ఎంటర్ అవుతారు. అక్కడ వీళ్ళు డీటెయిల్స్ ఇచ్చి పేమెంట్ చేస్తే ఎక్కడికి వెళ్ళి ఆ డ్రగ్స్ని రిసీవ్ చేసుకోవాలో చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. జీపీఎస్ లొకేషన్ కూడా షేర్ చేస్తారు. ఇంత ఓపెన్గా పెద్ద పెద్ద క్రైమ్లు ఈ టెలిగ్రామ్లో జరుగుతున్నాయి. ఈ టెలిగ్రామ్లో ఇలా జరుగుతుందనే విషయం మన ఇండియన్ పోలీసులకు ఎప్పుడో తెలుసు. మన పోలీసులు అనేక సంవత్సరాల నుంచి ఈ టెలిగ్రామ్ యాప్లో ఇలా జరుగుతుందని, ఈ యాప్ని ఉపయోగించే చాలామంది డ్రగ్స్ని కొంటున్నారు, ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని వాళ్ళ రిపోర్ట్లో మెన్షన్ చేశారు. ఈవెన్ మన ఇండియన్ అథారిటీస్కి కూడా ఎంతో అంత దీని గురించి ముందే తెలుసు. కానీ మనం దీనిపైన ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. కానీ ఎప్పుడైతే ఫ్రాన్స్ వాళ్ళ దేశ ప్రజల కోసం ఒక అడుగు ముందుకేసిందో అప్పుడు మనం దీనిపైన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. అంటే వేరే దేశాలు ఇలాంటి పనులు చేసే వరకు మనం వెయిట్ చేశామా, లేదా గవర్నమెంట్ కావాలనే దీన్ని అలో చేసిందా అనేది మనకు తెలియదు. నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను, ఈ టెలిగ్రామ్ బ్యాన్ చేసే న్యూస్ బయటకు వచ్చినప్పుడు చాలామంది ఇండియన్స్ దీనికి నో చెప్తున్నారు. అండ్ టెలిగ్రామ్ బ్యాన్ విషయంలో చాలామంది సాడ్గా ఫీల్ అవుతున్నారు అని. అలా ఎందుకు అంటే మన దేశంలో టెలిగ్రామ్ ఉపయోగించే 78% ప్రజలు దీన్ని ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం యూజ్ చేస్తారు. మీలో గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళకు తెలిసే ఉంటుంది. చాలా మట్టుకు స్టడీ మెటీరియల్స్, ప్రీవియస్ ఇయర్ పేపర్లు, ఇతర కంటెంట్ మెటీరియల్స్ ఈ టెలిగ్రామ్లో ఫ్రీగా దొరికేస్తాయి. టెలిగ్రామ్ని ఎందుకు యూజ్ చేస్తారు అంటే ఇందులో డేటాకు సంబంధించిన ఎటువంటి లిమిట్ ఉండదు. 1 GB, 2 GB డేటా ఫైల్స్ని కూడా చాలా ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో గ్రూప్స్కి సంబంధించిన ఎటువంటి లిమిట్ ఉండదు. 1000, 10,000, 1,00,000 మందిని కూడా ఒక గ్రూప్లో యాడ్ చేసుకోవచ్చు. ఇతర ప్లాట్ఫామ్లో ఈ ఫెసిలిటీ ఉండదు. అందుకే చాలామంది ఈ టెలిగ్రామ్ని ప్రిఫర్ చేస్తారు. ఒకవేళ టెలిగ్రామ్ని బ్యాన్ చేస్తే ఈ స్టూడెంట్స్ అంతా భారీగా నష్టపోతారు. ఎందుకంటే ఈ టెలిగ్రామ్లో వీళ్ళకు ఫ్రీ స్టడీ మెటీరియల్స్ దొరికేస్తాయి. అయితే ఇక్కడ చాలామంది అడిగే క్వశ్చన్ ఏమిటంటే ఈ టెలిగ్రామ్ని బ్యాన్ చేస్తే ఇందులో జరిగే ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్ని కంప్లీట్గా ఆగిపోతాయా అని. ఎందుకంటే ఈ యాప్ని బ్యాన్ చేస్తే క్రైమ్ చేసేవాడు ఇంకో యాప్కి షిఫ్ట్ అయిపోతాడు. అంతే తప్ప నేరాలు ఆగిపోతాయి అనుకోవడం కరెక్ట్ కాదు. నిజం చెప్పాలంటే ఈ ఆర్గ్యుమెంట్ కూడా కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు టెలిగ్రామ్ పైన వచ్చిన ఆరోపణలు ఇంతకుముందు వాట్సాప్ పైన, ఫేస్బుక్ పైన, ఈవెన్ ట్విట్టర్ పైన కూడా వచ్చాయి. షాకింగ్ విషయం ఏమిటంటే ట్విట్టర్లో ఓపెన్గా ఒక పేజ్ని క్రియేట్ చేసి వెపన్స్ అమ్మిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకసారి ఈ వీడియో క్లిప్ని చూడండి. Dozens of arms dealers based in the Yemeni capital Sana'a, which is controlled by the Houthis, are effectively using X as a shop front in a way. ఇలాంటి యాక్టివిటీస్ మిగతా అన్ని యాప్స్లో జరిగేవి. కానీ ఆ యాప్స్ అన్ని కూడా తమ కంటెంట్ని మోడరేట్ చేసుకుంటూ కొత్త కొత్త రూల్స్ని తీసుకువచ్చి ఇలాంటి యాక్టివిటీస్ని జరగకుండా ఆపగలిగాయి. కానీ టెలిగ్రామ్ ఇలాంటి స్టెప్స్ని తీసుకోవట్లేదు. అందుకే మన గవర్నమెంట్ ఇప్పుడు ఈ టెలిగ్రామ్ని బ్యాన్ చేసే దిశగా అడుగులు వేస్తుంది. నన్ను అడిగితే ఈ యాప్ని బ్యాన్ చేయడం ఈ అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ కాదు. దానికి బదులు మన సెంట్రల్ గవర్నమెంట్ ఈ యాప్ తయారు చేసిన కంపెనీతో మాట్లాడి స్ట్రిక్ట్ రూల్ తీసుకురావాలి. అండ్ ఈ యాప్లో జరుగుతున్న ప్రతి విషయాన్ని మానిటర్ చేసేలాగా ఒక సెపరేట్ గవర్నింగ్ బాడీని క్రియేట్ చేయాలి. ఒకవేళ ఉగ్రవాదులు, క్రిమినల్స్ ఇందులో యాక్టివిటీస్ చేస్తుంటే వెంటనే ఈ యాప్పై ఉన్న గవర్నింగ్ బాడీ ఆ విషయాల్ని గమనించి మన గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేస్తే ఈ యాప్ మనకు మరింత యూస్ఫుల్గా మారే అవకాశం ఉంది. ఇక మన దేశంలో ఈ యాప్ని బ్యాన్ చేస్తారా లేదా అనేది మనకు రాబోయే కొన్ని రోజుల్లో తెలుస్తుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఈ టెలిగ్రామ్ యాప్ని బ్యాన్ చేస్తే బాగుంటుందా, లేదా ఈ యాప్ని కంట్రోల్ చేసేలాగా ఈ యాప్లో జరుగుతున్న ప్రతి యాక్టివిటీని మానిటర్ చేసేలాగా ఒక గవర్నింగ్ బాడీని నియమిస్తే బాగుంటుందా? మీ ఒపీనియన్ని కింద కామెంట్లో చెప్పండి. చివరగా మీ తర్వాత కూడా మీ ఫ్యామిలీ సెక్యూర్గా ఉండాలి అంటే వాళ్ళ కోసం ఇన్సూరెన్స్ తీసుకోవడం మర్చిపోవద్దు. దానికి సంబంధించిన లింక్ కింద కామెంట్లో అలాగే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వెంటనే దానిపైన క్లిక్ చేసి మీకు సూట్ అయ్యే ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5,000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా.
ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.